3 sin theta minus cos theta whole power 4 plus 6 sin theta plus cos theta whole square plus 4 of sin power 6 theta plus cos power 6 theta equal to 13 అని చూపించాలి. ఓకే, సో దీనికోసం మనం ఒక్కొక్క దాన్ని విడివిడిగా సాల్వ్ చేద్దాం. sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4ని ఇలా రాసుకోవచ్చా? హోల్ స్క్వేర్ పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ లోపల ఉన్నదాన్ని ఫస్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో స్ప్లిట్ చేస్తున్నాను. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా చేయొచ్చా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో స్ప్లిట్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా. మళ్ళీ తిరిగి దానికి ఇంకొక హోల్ స్క్వేర్ ఉంది కదా, సో దాన్ని అలాగే రాసుకోండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత చెప్పండి? 1. సో 1 మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా whole square. Again it is in the form of a minus b whole square or not? So this is in the form of a minus b whole square. So again this we can split as a square, that is 1 square, and b square, that is 4 sin square theta cos square theta minus 2 into a into b. Minus 2 into 2 is 4 sin theta cos theta. Okay, finally you will get this sin theta minus cos theta whole power 4. Okay, we have written as sin theta minus cos theta whole square power square. Okay, so again you split in the form of a minus b whole square, a square plus b square minus 2ab. sin square plus cos square theta ఉంది కదా, ఈ sin square plus cos square theta ని ఎలా రాసుకోవచ్చు? 1 గా రాసాము. ఓకేనా, sin square plus cos square theta ని 1 గా రాసాము. minus 2 sin theta cos theta whole square ఉంది. మళ్ళీ దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో స్ప్లిట్ చేస్తే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 సైన్ టీటా కాస్ టీటాని స్క్వేర్ చేయండి. 4 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి చేస్తే ఏమొస్తుంది? మైనస్ 4 సైన్ టీటా కాస్ టీటా. ఓకే, సో నెక్స్ట్ వన్, హియర్ వి హ్యావ్ sin theta plus cos theta whole square is there. Then how do you get this sin theta plus cos theta whole square? మీరు a plus b whole square ఫార్మేట్లో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. a plus b whole square ఫార్మేట్లో ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ అంటే ఎంత? a స్క్వేర్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా. b స్క్వేర్, సో b అంటే అక్కడ కాస్ అనుకోండి, సో b స్క్వేర్ టీటా అంటే b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఓకే, దెన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని మనం ఏమనుకోవచ్చు? 1 అనుకోవచ్చు. సో 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా, 1 plus 2 sin theta cos theta. Okay, so this is the expression for sin theta plus cos theta whole square. సో తర్వాత నెక్స్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం, సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ ఉంది, సైన్ పవర్ 6 టీటా ప్లస్ కాస్ పవర్ 6 టీటా. సో దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో చూద్దాం. సైన్ పవర్ 6 టీటా ఉంది కదా, సో దాన్ని ఇలా రాసుకోవచ్చా? సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్, కెన్ ఐ రైట్ లైక్ దిస్? cos square theta whole cube, can I write like this? Do you know the formula of a cube plus b cube? Formula చెప్పండి, a cube plus b cube formula ఏముంది? a plus b whole cube minus 3ab into a plus b. ఈ ఫార్ములాని మీరు ఇక్కడ అప్లై చేయాలి. a plus b whole cube అన్న, ఇక్కడ a అంటే ఎవరు? sin square theta, b అంటే cos square theta. a plus b whole cube, then this we can write as sin square theta plus cos square theta here a is sin square theta, b is cos square theta. So expand in the form of a plus b whole cube minus 3ab, minus 3 into ab అంటే ఎవరు? a అంటే sin square theta, b అంటే cos square theta into a plus b into a plus b sin square theta plus cos square theta. Okay, మీకు ఆల్రెడీ తెలుసు ఐడెంటిటీ sin square theta plus cos square theta value is 1. So 1 cube value is 1 only. 1 minus 3 sin square theta into cos square theta. మళ్ళీ మీకు తెలుసు కదా sin square theta plus cos square theta వాల్యూ ఏంటి?
1. సో 1 ఇంటూ 1 అంటే మళ్ళీ అదే వస్తుంది కదా, 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా, ఇవన్నీ నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నిటినీ విడివిడిగా ఎక్స్పాండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నిటినీ ఆ గివెన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏంటా గివెన్ ఎక్స్ప్రెషన్ చెప్తారా? ఇది 3 సైన్ టీటా మైనస్ ఇది ఉంది కదా, సో దీన్ని మళ్ళీ ఒకసారి రాసుకోండి. సో ఇప్పుడు దీంట్లో ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం వాల్యూస్ అని. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ పవర్ 4? ఆ వాల్యూ చెప్పండి, ఏమొచ్చింది? 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ టీటా ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 ఉంది ఇక్కడ, చూసారా? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇంటూ 3 ఉంది. సో ఇంటూ 3 చేయండి అక్కడ, ఇంటూ 3. సో యాస్టీస్గా అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3 ఇంటూ 4 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా మైనస్ 4 sin theta cos theta. So clear everyone, right? Plus 6 times of yeah sin theta plus cos theta whole square value ఏమొచ్చింది మనకి? 1 plus 2 sin theta cos theta. తర్వాత ఏముంది? 4 into sin power 6 theta plus cos power 6 theta, and 4 into sin power 6 theta cos power 6 theta వాల్యూ ఇక్కడ రాసాను. ఎంత వచ్చిందో చెప్పండి? 4 into sin power 6 theta cos power 6 theta వాల్యూ మనకి ఏమొచ్చింది? 1 minus 3 sin square theta cos square theta వచ్చింది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయండి. దీన్ని మల్టిప్లై చేయండి 3తో అండ్ 6తో అండ్ 4తో ఎక్స్పాండ్ చేస్తే వచ్చింది, ఇక్కడ రాయండి. నౌ సీ హియర్, ఇప్పుడు చెప్పండి 3 into 1, 3 into 1 రాదా మీకు? 3 into 1 3 అని చెప్పాలి. 3 into 4 12 sin square theta cos square theta minus 3 into minus 4 ఎంత? minus 12 sin theta cos theta. Okay, this term is over. The next term we have here 6 into 1 is 6 2 ja 12 sin theta cos theta. Next చెప్పండి, plus 4 into 1 is 4 into minus 3 ఏమవుద్ది? minus 12 sin square theta cos square theta. సో ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయి నాకు చెప్పండి, ఏవేవి క్యాన్సిల్ చేయొచ్చు? plus 12 sin square cos square theta minus 12 sin square cos square theta get cancelled. minus 12 sin theta cos theta plus 12 sin theta cos theta cancel. The remaining terms we have here 3 plus 6 9 plus 4 13. So LHS equal to RHS. So let us say this is LHS. చూసారు కదా, లాస్ట్కి మనం ఫైనల్గా దీన్ని 13 అని ప్రూవ్ చేసాం. Is it clear everyone? Yes or no? Yes sir. Sin theta plus cosec theta whole square plus cos theta plus sec theta whole square minus tan square theta plus cot square theta equal to 7 అని ప్రూవ్ చేయండి. a plus b whole square ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేయండి. దీన్ని ఏమవుతుందో చెప్పండి? LHS నుంచి స్టార్ట్ చేయండి. sin theta plus cosec theta whole square, sin square theta plus what is that? Cosec square theta a square plus b square 2a 2 into a into b means 2 sin theta into cosec theta. Already you have the identity, sin theta into cosec theta value is what? 1 plus cos theta plus sec theta whole square ఉంది కదా, దీన్ని కూడా a plus b whole square ఫార్మాట్లో ఎక్స్పాండ్ చేయండి. cos square theta plus sec square theta plus 2 cos theta into sec theta. ఓకే, సో దీన్ని మైనస్తో మీరు జస్ట్ మైనస్తో మల్టిప్లై చేయండి. ఇదేమవుతుంది చెప్పండి? మైనస్ tan square theta minus cot square theta. So you write as it is sin square theta
plus cosec square theta plus 2 sin theta cosec theta. What is the value of sin theta into cosec theta? This value is 1. Sin theta cosec theta value ఏంటి 1. సో ఇది ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో sin square theta ఎక్స్పాండ్ చేయండి, ఇంకా బ్రాకెట్స్ తీసేసేయండి, cosec square theta plus 2 రాసుకోవచ్చా? sin theta into cosec theta వాల్యూ ఏంటి 1, రైట్? సో దీని వాల్యూ 1 గా రాసాం మనం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి cos square theta ఉంది, సో cos square theta యాజ్ ఇట్ గా రాసేసండి, cos square theta ప్లస్ sec square theta minus 2 cos theta into sec theta. What is the value of cos theta into sec theta? 1. Cos theta into sec theta value is 1. So 1 into 2 is 2. Okay. So here we have minus tan square theta minus cos square theta. Okay. Now you see sin square theta plus cos square theta value is 1. So you write it together, sin square theta plus cos square theta value is 1. This identity you write together, sin square theta plus cos square theta. Okay, ఈ ఐడెంటిటీని దగ్గరగా రాసుకోండి. అలాగే మనకి cosec square cot square కి మధ్యలో రిలేషన్ ఉంది కదా, సో ఆ ఐడెంటిటీని ఒక దగ్గర రాసుకోండి, cosec square theta మైనస్ cot square theta. ఇంకొక ఐడెంటిటీ కూడా మనకు తెలుసు కదా, ఏంటది? sec square theta కి అండ్ tan square theta కి ఒక ఐడెంటిటీ ఉంది. సో sec square theta మైనస్ tan square theta. ఇక మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి చెప్తారా? సో 2 ఉంది, 2 + 2 is 4, డైరెక్ట్ 4 అని రాసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిటీసే కదా, ఎస్ ఆర్ నో? sin square theta plus cos square theta value is 1. cosec square theta minus cot square theta value is చెప్పండి 1. and sec square theta minus tan square theta value also 1. So 1 plus 1 plus 1 plus 4, total 7. So LHS equal to RHS. So in this way we can do this. Okay, is it clear everyone? Cos power 4 alpha plus 2 into cos square alpha of 1 minus of 1 by sec square alpha, మనం 1 minus sin power 4 alpha ని ప్రూవ్ చేయాలి. సో LHS నుంచి స్టార్ట్ చేద్దాం. LHS equal to cos power 4 alpha ని అలాగే రాయండి, cos power 4 alpha plus 2 cos square alpha into 1 minus of 1 by sec square alpha ని ఎలా రాసుకోవచ్చు? దేనికి రెసిప్రోకల్ 1 by sec అంటే cos. సో 1 by sec square alpha ని cos square alpha ని రాయొచ్చు కదా, 1 minus cos square alpha ని రాయొచ్చు కదా. సో 1 minus cos square alpha ఏ ఐడెంటిటీలో వస్తుంది చెప్పండి? sin square theta plus cos square theta equal to 1. sin square theta equal to 1 minus cos square theta. Okay, and 1 minus cos square alpha we can write as sin square alpha. Yes or no? cos power 4 alpha 2 cos square alpha. ఈ 1 minus cos square alpha ని ఎలా రాయొచ్చు? sin square alpha గా రాయొచ్చు కదా. Yes or no? సో ఇందులో కూడా cos square alpha ఉంది, ఇందులో కూడా cos square alpha ఉంది, కామన్ తీయొచ్చా? cos square alpha ని కామన్ తీస్తే ఇక్కడ ఒక cos square alpha బయటకు వెళ్ళిపోయింది, ఇంకెన్ని ఉంటాయి పవర్స్? ఇంకా cos power 2 alpha కదా. cos square alpha into cos square alpha is cos power 4 alpha. ఇక్కడ ఉన్న cos square alpha బయటకు పంపించేసినాం, ఇంకేముంటుంది ఇక్కడ? 2 into sin square alpha. ఇప్పుడు మనం మొత్తంని sin square alpha లోకి కన్వర్ట్ చేసుకున్నాం. cos square alpha ని sin లోకి మార్చుకోవచ్చా? ఎలా మార్చుకోవచ్చు? 1 minus sin square alpha రాసుకోవచ్చా? cos square alpha ని ఎలా రాసుకోవచ్చు? cos square alpha ని ఎందుకంటే మనకి RHS లో అన్ని సైన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి cos square టర్మ్స్ ని కూడా సైన్ లోకి చేంజ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ cos square alpha ని ఎలా చేంజ్ చేస్తున్నాను? 1 minus sin square alpha plus 2 sin square alpha ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ లో cos square alpha దీన్ని కూడా లాస్ట్ లో చేంజ్ చేద్దాం. 1 ఇక్కడ చూడండి మైనస్ sin square alpha plus 2 sin square alpha. 2 minus 1 అంటే ఎంత? 1 కదా. 2 minus 1 is 1 sin square alpha అంటే సో దిస్ we can write as 1 plus sin square alpha. అర్థమవుతుందా? ఈ రెండు కూడా సిమిలర్ టర్మ్సే కదా. 2 sin square alpha minus sin square alpha సబ్ట్రాక్ట్ చేయండి. 2 minus 1 అంటే ఎంత? 1 sin square alpha. ఓకేనా, 1 sin square alpha ని sin square alpha గా రాసేస్తాం. ఈ cos square alpha ని ఇంకెలా చేంజ్ చేయొచ్చు చెప్తారా?
1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫాగా చేంజ్ చేయొచ్చు. ఇదేముంది 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. ఇవి ఏ ఫామ్లో ఉన్నాయి చెప్పండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉన్నాయి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దిస్ వీ కెన్ రైట్ as 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా. ఏ స్క్వేర్ అంటే అంతే కదా 1 స్క్వేర్. అండ్ బి స్క్వేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద బి? బి అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫాని బి అన్నాము, దానికి మళ్ళీ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాస్తాం. అర్థమవుతుందా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో దీన్ని రాస్తాం. సో దీని తర్వాత ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫాగా రాయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ? ఓకే. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. Note down this. So 1 plus sin theta minus cos theta whole square by 1 plus sin theta plus cos theta whole square. It is in the form of a plus b plus c whole square. What is the formula of a plus b whole square? A plus b plus c whole square formula చెప్పండి. a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఈ ఫార్ములా అప్లై చేయండి. న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేయండి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూడండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే. సో LHS ఈక్వల్ టు ఏ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా, సి స్క్వేర్ అంటే మైనస్ కాస్ స్క్వేర్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అవుద్ది కాస్ స్క్వేర్ థీటా, ప్లస్ 2ab 2 ఇంటూ a ఇంటూ b, that is 2 into 1 into sin theta, plus 2bc 2 into sin theta into minus cos theta. ఇక్కడ c వాల్యూ మైనస్ కాస్ theta గా కన్సిడర్ చేయండి, ప్లస్ 2ca 2 into minus cos theta into a అంటే ఏంటి 1, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఇక్కడ అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ప్లస్ అని రాసేయచ్చు. ఓకే. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ 1 స్క్వేర్ ఇస్ 1, బి స్క్వేర్, బి అంటే ఎవరు సైన్ స్క్వేర్ థీటా, సి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ప్లస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి, ప్లస్ 2bc, బి ప్లస్లో సైన్ థీటా ఉంది అండ్ సి ప్లస్లో కాస్ థీటా ఉంది, ప్లస్ 2ca 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ఐడెంటిటీ కనిపిస్తుందా? ఎక్కడ ఉంది చెప్పండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా ఒక ఐడెంటిటీ ఉందా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఏంటి ఫార్ములా చెప్పండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఇస్ 1. సో 1 ప్లస్ 1 ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్లో 2 అని రాద్దాం. 2 సైన్ థీటా, ఇక్కడ ఏముంది మైనస్ ఏంటది మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 కాస్ థీటా. ఓకే. సో ఇలా వచ్చింది హోల్ బై కింద ఏమొచ్చింది చెప్పండి? ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని ఏమనొచ్చు? 1 అనొచ్చు, ప్లస్ 2 సైన్ థీటా, ఇక్కడ అన్ని ప్లస్ టర్మ్స్లో వస్తాయి, 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2 కాస్ థీటా. జస్ట్ డినామినేటర్ని యాస్టీస్గా రాసిస్తాం. సో ఇప్పుడు 1 ప్లస్ 1 మీకు తెలుసు ఏంటి, దాని వాల్యూ ఎంత? 1 ప్లస్ 1 ఈస్ 2. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ 2. ఇక్కడ కూడా 1 ప్లస్ 1 ఏం రాద్దాం? 2 రాద్దాం. ఇందులో కూడా 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది. కామన్ తీసేద్దామా? కామన్ తీస్తే ఏమవుతుంది చెప్పండి? 2ని కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా రాసుకోవచ్చు ఇలాగా. ఎస్. సరే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో చూడండి, ఈ రెండు టర్మ్స్లో ఏమేమి కామన్ కనిపిస్తుంది? ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా కాస్ థీటా ఉంది. అంటే 2 కాస్ థీటాని కామన్ తీయొచ్చా? దేన్ని కామన్ తీయొచ్చు? 2 కాస్ థీటాని కామన్ తీయచ్చు. ఈ 2 కాస్ థీటా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది, ఇంకేం మిగిలింది అక్కడ? ఓన్లీ సైన్ థీటా. మైనస్ 2 కాస్ థీటా కామన్ తీసాం, సైన్ థీటా ప్లస్ ఇక 2 కాస్ థీటా మైనస్ 2 కాస్ థీటా బయటకు వెళ్ళిపోయింది. అంటే ఏమున్నట్టు ఇక్కడ 1 ఉన్నట్టు. అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇక్కడ కూడా ఉంది, 1 ప్లస్ సైన్ థీటా ఇక్కడ ఉంది. నెక్స్ట్ స్టెప్లో 1 ప్లస్ సైన్ థీటాని కామన్ తీయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు చెప్పండి?
సేమ్ పైదాన్ లాగే ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. 2ని కామన్ తీద్దామా, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా. నెక్స్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్గా ఉన్నాయి చెప్పండి, 2 కాస్ టీటా 2 కాస్ టీటా. సో 2 కాస్ టీటాని కామన్ తీద్దామా, 2 కాస్ టీటాని కామన్ తీస్తే సైన్ టీటా ప్లస్ 1. సరే నెక్స్ట్ స్టెప్లో చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే, సో ఈ బ్రాకెట్లో కూడా సైన్ టీటా ప్లస్ 1 ఉంది, ఈ బ్రాకెట్లో కూడా సైన్ టీటా ప్లస్ 1 ఉంది. ఆ సైన్ టీటా ప్లస్ 1ని కామన్ తీయొచ్చు కదా, 1 ప్లస్ సైన్ టీటాగా రాసుకోండి. ఈ 1 ప్లస్ సైన్ టీటాని బయటకు తీసేసిన, ఇక్కడ ఏముంది మరి ఆ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ ఏముంది మరి 2 ఇంటూ 2 మైనస్ కాస్ టీటా ఉంది, ఇక్కడ 2 ఇంటూ 2 మైనస్ కాస్ టీటా, 2 మైనస్ 2 కాస్ టీటా ఉంది బై. సో ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ టీటా ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ టీటా ఉంది. 1 ప్లస్ సైన్ టీటాని కామన్ తీసేసేయండి. ఆ 1 ప్లస్ సైన్ టీటాని కామన్ తీస్తే సో మిగిలిన ప్లేస్లో ఏముంది చూడండి, మిగిలిన ప్లేస్లో ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏముంది 2 కాస్ టీటా ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ప్లస్ 2 కాస్ టీటాగా రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, ఎనీ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, జస్ట్ 1 ప్లస్ సైన్ టీటాని కామన్ తీస్తున్నాం, కామన్ తీసిన తర్వాత రిమైనింగ్ ఏమున్నాయో రాసిస్తున్నాం అంతే. ఓకే, సో నెక్స్ట్ 1 ప్లస్ సైన్ టీటా. ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ టీటా 1 ప్లస్ సైన్ టీటా రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. 1 ప్లస్ సైన్ టీటా న్యూమరేటర్లో ఉంది, 1 ప్లస్ సైన్ టీటా డినామినేటర్లో ఉంది. ఆ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఈ రెండిట్లో 2 ఉందా, ఆ 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే ఏమైంది, 2 ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అవుతుంది. ఇక్కడ కూడా 2 ఉంది డినామినేటర్లో కూడా, ఆ 2ని కూడా కామన్ చేయండి, 1 ప్లస్ కాస్ టీటా. సో 2 గెట్ క్యాన్సర్. అప్పుడు మనకి ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మే కదా మనకు వచ్చింది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు RHS. 1 minus cos theta by 1 plus cos theta equal to RHS. LHS equal to RHS. Note down this. If 2 sin theta by 1 plus cos theta plus sin theta equal to x అనుకుంటే, then find the value of 1 minus cos theta plus sin theta by 1 plus sin theta. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీని నుంచి దాన్ని తీసుకురావాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన టర్మ్ని సెకండ్ టర్మ్లోకి మార్చుకొని అప్పుడు ఎక్స్ ఏంటనే చూడాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ 2 sin theta by 1 plus cos theta ని నేను ఎలా రాస్తున్నా అంటే 1 plus sin theta plus cos theta గా రాస్తున్నాను. ఓకే, సో ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని నేను మల్టిప్లై చేస్తున్నా దేంతో, 1 plus sin theta మైనస్ కాస్ థీటాతో మల్టిప్లై చేస్తున్నా. దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి, 1 plus sin theta మైనస్ కాస్ థీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నాం. 1 plus sin theta మైనస్ కాస్ థీటా. సో చూడండి ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంటుంది. అది ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో దీన్ని ఫైనల్గా సో ఇక్కడ చూడండి దీన్ని దీంతో ఇంటూ చేస్తున్నాను 2 sin theta. ఈ 1 plus sin theta మైనస్ కాస్ థీటాని యాజ్ యూజువల్గా మామూలుగా రాస్తున్నాను, 1 minus cos theta plus sin theta గా రాసేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి మనకి సెకండ్ టర్మ్లో అడిగిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అవునా. ఈ ఎక్స్ప్రెషన్ కోసం నేను అదే అలా చేస్తాను. ఇది వచ్చిందా 1 minus cos theta plus sin theta వచ్చేసింది కదా. సో కింద టర్మ్ని కూడా 1 plus sin theta లోకి మార్చేసుకుంటే సరిపోతుంది. సో అది మారవాలంటే కొంచెం సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటున్నాం కదా, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ అంటే ఏంటి, మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది సింప్లిఫై చేస్తూ 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 ఫైనల్గా డినామినేటర్లో 1 ప్లస్ సైన్ థీటా వస్తుంది. అండ్ 2 sin theta క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాము ఫైనల్గా దీన్ని అలాగే స్ప్లిట్ చేసుకుంటూ పోండి. పైన న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డినామినేటర్ని మాత్రమే మనం చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో పైన న్యూమరేటర్ని యాస్టీస్గా రాసిస్తున్నాను. అండ్ డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అంటే ఎలా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి చెప్పండి,
ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 into 1 into sin theta, thus we can write as 2 sin theta minus cos square theta. Can I write like this? Yes sir. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ కాస్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఇంకా ఏ రకంగా స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే పైన టర్మ్ రావడానికి ఇంకెలా స్ప్లిట్ చేస్తే బెటర్. మైనస్ కాస్ స్క్వేర్ థీటాని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 1 ఉంది ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 minus cos square theta value is sin square theta. Can I write like this? Identity use చేస్తున్నాం. sin square theta plus cos square theta equal to 1. 1 minus sin square theta equal to cos square theta. అలాగే 1 minus cos square theta కూడా ఏమవుతుంది sin square theta. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన టర్మ్స్ చూడండి. 1 minus cos square theta ని ఎలా రాయొచ్చు? పైన న్యూమరేటర్ ని ఏం చేంజ్ చేయట్లేదు, పైన న్యూమరేటర్ ని యాజ్ టీజ్ గా రాస్తున్నాము. ఓకే, కింద డినామినేటర్ లో ఈ 1 minus sin square theta ఏదైతే ఉందో 1 అండ్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, హౌ మెనీ సైన్ స్క్వేర్ థీటాస్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి? 2 సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయట్లేదు, న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాము. 2 సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఆ క్వశ్చన్లో ఉన్న ఎక్స్ప్రెషన్ తీసుకురావడం కోసం ఇదంతా చేస్తున్నాం. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది చెప్పండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఎస్ ఆర్ నో? 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ వాట్ ఈస్ దట్ నెక్స్ట్ వన్ ప్లస్ 2 సైన్ థీటా. ఓకే, సో ఫ్రమ్ దీస్ 2 terms which one we can take common? డినామినేటర్లో న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు, న్యూమరేటర్ని మనం యాజ్ ఈజ్గా రాసుకుంటూ పోదాం అంతే. అది న్యూమరేటర్ని ఏం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ డినామినేటర్ మాత్రమే చూడండి. డినామినేటర్లో 2 టర్మ్స్లో కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి? 2 కామన్గా ఉంది, ఇంకోటి దేని కామన్ ఉంది? సైన్ థీటా కూడా కామన్గా ఉంది. సో ఒక సైన్ థీటా బయటకు వెళ్ళింది, ఇంకొక సైన్ థీటా రాయాలి కదా. సైన్ థీటా ప్లస్ 1. సో ఇక్కడ 2 సైన్ థీటా గెట్ cancel. So పైన టర్మ్ ఏముంది ఇప్పుడు 1 minus cos theta plus sin theta by this we can write sin theta plus 1 as 1 plus sin theta రాసుకోవచ్చా, which is equal to x. ఇది కూడా x కే ఈక్వల్ అవునా. సో this is equal to x. ఫైనల్ గా దీని ఆన్సర్ కూడా ఏమొచ్చింది? ఫైనల్ గా x ఏ వచ్చింది అవునా. దీని ఆన్సర్ కూడా x ఏ వచ్చింది. Okay, note down this value.